హాయ్ గైస్. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఏం వంట తీస్తున్నారు ఈరోజు? ఎగ్ బిర్యానీ చేసుకున్నాం. ఓకే, కమ్ లెట్స్ ప్రిపేర్. ఓయ్ హలో సబ్స్క్రైబ్ చేసుకున్నావా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ పోయి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కొట్టేసి నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే పొయ్యి మీద గుడ్లు ఉడకబెట్టుకొని టమాటోలు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి కట్ చేసుకో. ఏవైతే టమాటోలు కట్ చేసుకున్నావో మంచిగా ప్యూరీ పట్టుకొని నెక్స్ట్ పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని సన్నగా తరుముకున్న ఆనియన్స్ వేయించుకుంటూ పక్కన ఇంకో గిన్నె పెట్టుకొని బగారా కోసం ఆయిల్ వేసుకొని జీరా, బండపువ్వు, బిర్యానాకు, లవంగాలు, ఇలాచీలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, నానబెట్టుకున్న బియ్యం అన్నీ వేసుకొని అన్నం 80% ఉడికిందాక ఉడకబెట్టుకో. తర్వాత వేగిన ఉల్లిగడ్డలు ఉన్నాయి, అవి సగం తీసుకొని పెట్టుకోవాలా. అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని గుడ్లు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడితో మంచిగా వేయించుకొని ఇంకో గిన్నెలో ఒక ప్లేట్లో తీసుకొని అదే గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు అన్నీ వేసుకొని టమాటో ప్యూరీ పెట్టుకున్నాగా టమాటో ప్యూరీ, వేయించుకున్న ఆనియన్స్ అవి కూడా వేసుకొని కొద్దిసేపు ఉడికినాక ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని అది మళ్ళీ కొంచెం ఉడకబెట్టినాక మనం ఏవైతే వేయించుకున్నామో ఆ గుడ్లు కూడా మంచిగా దీంట్లో మంచిగా ఉడికిందాక ఉండని. అయిపోయినాక 80% మనం రైస్ ఏదైతే ఉడకబెడతామో ఆ రైస్ దాంట్లో వేసుకొని మంచిగా దమ్మైందాక చూడాలి. కొద్దిసేపు అయినాక మంచిగా నెయ్యి వేసుకొని మీద ఆనియన్స్, కొన్ని వేగిన ఆనియన్స్ పక్కకు పెట్టుకోమన్నగా ఆ ఆనియన్స్ వేసుకొని కొద్దిసేపు దమ్ పెట్టుకొని తర్వాత ప్లేట్లో వేసుకొని తింటే ఉంటుంది నా సామి రంగా. మా ఆయన చెప్తాడు, ఇనుండ్రి.